కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీకి టీఆర్ఎస్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. గత అసెంబ్లీ టర్మ్ లో జానారెడ్డి శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే షబ్బీర్ అలీ మొన్నటి వరకు కూడా తెలంగాణ శాసన మండలికి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే జానారెడ్డి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఆపరేషన్ ఆకర్ష్ వలలో చిక్కి టీఆర్ఎస్ గూటికి చేరడంతో షబ్బీర్ అలీకి ఉన్న ప్రతిపక్ష హోదా రద్దు చేయబడింది. అలాగే కామారెడ్డిలో షబ్బీర్ అలీ కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ సమయంలో వారిద్దరికీ తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో ఏముందంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరిద్దరూ తమకున్న ప్రోటోకాల్ ప్రకారం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వాడుకున్నారు. ప్రభుత్వమే వారికి ప్రొవైడ్ చేసింది. అయితే ఇప్పుడు వారిద్దరూ విడిపోయి తమ పదవులు కోల్పోయారు. కాబట్టి వారు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడుకున్నందుకు 9,860,000 రూపాయలు చెల్లించాలని తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జానారెడ్డి 87 రోజులు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వాడినందుకు కిలోమీటర్కు 37 రూపాయల చొప్పున, డ్రైవర్ భత్తా రోజుకు 100 రూపాయల చొప్పున 4,20,094 రూపాయలు చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే షబ్బీర్ అలీ 90 రోజులు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వాడినందుకు కిలోమీటర్కు 37 రూపాయల చొప్పున, డ్రైవర్ భత్తా రోజుకు 100 రూపాయల చొప్పున మొత్తం 4,79,936 రూపాయలు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.